మనం చూస్తుంటే మీరు కూడా మంచి కథ పట్టుకున్నారు, కానీ మీకు ముందు రావాల్సింది కొంచెం నాకు తెలుసు కారణాలు చాలా చాలా బాగున్నాయి అయినా కూడా క్వాలిటీ పరంగా కానీ కంటెంట్ పరంగా మీరు పల్నాడుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి సార్? నేను ఆ, పల్నాడునే ఎందుకు ఎంచుకున్నానంటే అండి, నిజానికి ఆ, పల్నాడు పల్నాటి యుద్ధాన్ని మన తెలుగు మహాభారతం అంటారు. అంటే మన రూట్స్, మనం గర్వంగా చెప్పుకునే రూట్స్ అన్ని పల్నాడులో ఉన్నాయి. తెలుగు సమాజం మర్చిపోయిన వైరుధ్యాలన్నీ పల్నాడులోనే పుట్టినాయి అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ వేర్లగూడు ఉంది, అక్కడే మొట్టమొదట చాపకూడు పెట్టడం జరిగింది బ్రహ్మనాయుడు. ఇప్పటికీ కూడా అక్కడ కత్తుల్ని దైవాలుగా ఆరాధించడం అనేది, పూజ చేయటం, దైవాలుగా ఆరాధించడం అనేది ఉంది. ఒక గొప్ప సాంప్రదాయం. ఒక 1000 ఏళ్ల క్రితమే తెలుగు సమాజం మన సమాజంలోని అంతరాల వ్యవస్థకు ఒక సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన రకరకాల రాజకీయ వ్యవస్థల కంటే కూడా మన తెలుగు సమాజం అప్పుడు ఈ సమస్యని, మనం ఎదుర్కొంటున్న సమస్యని అప్పుడే అర్థం చేసుకుంటాం. మధ్యలో చరిత్ర తను వదిలేసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ప్రతి చరిత్ర ఒక కాలంలో ఒక ప్రశ్న వేస్తుంది. దానికి మనం సమాధానం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎవరి గొంతుక ఇది? ఇది ప్రజల గొంతుక. సో ఆ సమాధానం ఈ సినిమాలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా పల్నాడు, అందుకనే ఒకటి ఒక ప్రశ్న సార్,